అందరికీ నమస్కారం. ఈరోజు నేను మిమ్మల్ని పొగట్టానికి రాలేదు. నువ్వు తోపు, నువ్వు తూరుమని అబద్ధాలు చెప్పడానికి అస్సలు రాలేదు. నిజం మాట్లాడుకుందాం. మనందరం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయాం, అవునా? బయట ప్రపంచానికి ఏదో గొప్పగా చేస్తున్నట్లు నటిస్తున్నాం కాని లోపల మనకి తెలుసు మనం మన కన్న కలలకి ఎంత దూరంలో ఉన్నామో. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా మనల్ని ఆపుతున్నదెవరు? మీ నాన్ననా? మీ ఆర్థిక పరిస్థితులా? మీ అదృష్టమా? కాదు. మిమ్మల్ని ఆపుతున్నది మీ అద్దంలో కనిపిస్తున్న ఆ వ్యక్తే. మీ సోమరితనం, మీ సాకులు, రేపు చేద్దామనే మీ అలవాటు. ఇవే మీ అసలు శత్రువులు. ఈరోజు ఆ శత్రువు ముఖం మీద ఉమ్మేసి నిజం ఒప్పుకోగలిగే ధైర్యం మీకుందా? మన దగ్గర ప్రతిదానికి ఒక సాకుంటుంది. నా దగ్గర డబ్బు లేదు, నాకు సరైన గైడెన్స్ లేదు, నాకు టైం దొరకడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వాళ్లందరికీ అన్నీ పళ్లెంలో పెట్టించారా? అబ్రహం లింకన్కి డబ్బుందా? అబ్దుల్ కలాంకి ఏమైనా లగ్జరీ లైఫుందా? లేదు. వాళ్ల దగ్గర లేనిది కేవలం సాకులు మాత్రమే. మీరు బెడ్ మీద పడుకుని మొబైల్ స్క్రోల్ చేస్తూ ఎవరో సక్సెస్ అయిన వీడియో చూసి కుళ్ళుకుంటూ ఉంటే అదే టైంలో ఇంకొకడు ఎక్కడో ఒక దగ్గర చెమటోడుస్తున్నాడు. మీరు నిద్రపోతున్నప్పుడు వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీరు పార్టీల్లో ఉన్నప్పుడు వాడు తన స్కిల్స్ని పదును పెడుతున్నాడు. రేపు వాడి గెలిచినప్పుడు వాడికి అదృష్టం బాగుందిరా అని అనకండి. వాడు తన అదృష్టాన్ని తనే రాసుకున్నాడు. కష్టమంటే కేవలం శారీరక శ్రమ కాదు. కష్టమంటే నీ మనసు వద్దు ఆపేయని అరుస్తున్నా, నీ శరీరం సహకరించకపోయినా, నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను నమ్మకపోయినా, లేదు నేను చేస్తాను అని ముందుకు వెళ్లడం. ఓడిపోవడం అవమానం కాదు. ఓడిపోయి ప్రయత్నం ఆపేయడం అసలైన అవమానం. మీకు తెలుసా, ఒక సింహం వేటాడేటప్పుడు 10 సార్లలో 7 సార్లు విఫలమవుతుంది. కేవలం 3 సార్లు మాత్రమే దానికి ఆహారం దొరుకుతుంది. కాని ఆ 7 సార్లు విఫలమయ్యాను కదా అని సింహం గడ్డి తినడం మొదలుపెట్టదు. అది మళ్లీ వేటాడుతుంది. ఎందుకంటే అది దాని నైజం. మీరు కూడా ఒక సింహంలా వేటాడటం నేర్చుకోండి. ఈ సమాజం మిమ్మల్ని గడ్డి తినమని చెప్తుంది. చిన్న చిన్న ఉద్యోగాలతో సర్దుకుపోమ్మని చెప్తుంది. కానీ మీ ఆకలి పెద్దదైతే మీ వేట కూడా పెద్దదిగానే ఉండాలి. ఇప్పుడు మీ ముందు 2 దారులున్నాయి. 1. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండిపోవడం. అందరిలాగే సాకులు చెప్పుకుంటూ, కాలక్షేపం చేస్తూ, చివరికి నేను కూడా ఏదో చేద్దామనుకున్నాను కానీ కుదర్లేదు అని బాధపడుతూ చనిపోవడం. 2. ఈ క్షణమే నిద్రలోంచి మేల్కొనడం. నీ కంఫర్ట్ జోన్ని తగలబెట్టేయడం. నీ శత్రువులకి, నిన్ను తక్కువ చేసిన వాళ్లకి నీ సక్సెస్తో సమాధానం చెప్పడం. విజయమనేది ఆకాశం నుంచి ఊడిపడదు. దాన్ని లాక్కోవాలి. నీ కన్నీళ్లని ఇంధనంగా మార్చుకో. నీ అవమానాలను ఆయుధాలుగా మార్చుకో. నీ కష్టం ఎంతలా ఉండాలంటే నిన్ను చూసి విధి కూడా తలవంచాలి. ఈ వీడియో అయిపోగానే మళ్లీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారా, లేక ఈరోజే మీ కొత్త జీవితానికి పునాడి వేస్తారా? నిర్ణయం మీదే. గుర్తుపెట్టుకోండి, గడిచిన కాలం మళ్లీ రాదు. కానీ మిగిలిన కాలాన్ని ఎలా వాడుకోవాలో నీ చేతుల్లోనే ఉంది. గెలవండి. ప్రపంచం నీ గురించి చెప్పుకునేలా గెలవండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.